జీవనన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వాస్తవంగా మేడారం తండతో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం ఈనాటి కాదు. వాళ్ళ 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎప్పుడైతే రేచపల్లి, మేడారం తండ, భీమిరెడ్డిగూడెం, దుబ్బగూడెం, తలుపులగూడెం అన్నీ మనకు లచ్చనాయక్ తండ మన కలవడం జరిగిందో, మనం అప్పుడు ఏదైతుందో మేడారం తండకు బీటీ రోడ్ వేసుకున్నాం. 2009లో మన మేడారం తండ బీటీ రోడ్ వేసుకున్నాం. మేడారం తండలో అప్పుడే మనం సరళ సూచన మేరకు ఏదైతుందో అప్పుడు ఒక గిరిజన కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పని భావిస్తే ముందు కొంత అది స్థల ఎంపిక లోపల ఇబ్బంది వివాదాస్పదం అయినా కానీ తదుపరి కట్టడం దాన్ని అది వాళ్ళ మన గ్రామ పంచాయతీ భవనంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ మన గ్రామ పంచాయతీ భవనం కూడా అక్కడ మంజూరు చేసుకుంటామని చెప్పండి. ఇప్పుడు మేడారం తండకెళ్ళి మనకు అటు లింక్ ఏదైతున్నదో తాట్లవి పోయే అవకాశం ఉంది. ఆ తాట్లవి రోడ్డు నిర్మాణం కూడా మంజూరైంది. దాదాపు నిర్మాణం ఒక బారమందమైంది, ఇంకా కొంత మిగిలి ఉన్నది. అంటే ఫారెస్ట్ చేపట్టేది ఆగిపోయి ఉన్నది. దాన్ని చూస్తామని అది ఫారెస్ట్ చేపట్టి ఆగిపోయి ఉన్నది. మనకు ఇప్పుడు తాట్లవాయి గట్ట లింక్ ఏర్పడినట్టయితే మనకి ఈ రేచపల్లికి వెళ్ళి రాయకల్కి పోవడానికి కొరకు కూడా సంబంధం ఏర్పడితే రేపు రవాణా సౌకర్యం కూడా మెరుగవుతుంది. దేనికైనా అన్నిటికీ సౌకర్యాలు ఉంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండ్రు. ఇప్పుడు గతానికి ఇప్పటికి మీరు వ్యత్యాసం గమనిస్తున్నారు బాబు. ఇప్పుడు గతంలో రేషన్ కార్డు అంటేనే బంగారం లెక్క. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత రేషన్ కార్డు అందరికీ ఇప్పించాం. ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా ఏదైతున్నదో గతంలో మనం తినడానికి నాణ్యత అనేది మనకు కనబడకపోతుండే. ఇప్పుడు అందరికీ మంచి సన్న రకం బియ్యం రావడంతో ఏదైతుందో నాణ్యమైనటువంటి ఒక నిత్యావసర వస్తువులు రావడంతో వినియోగించుకుంటామని చెప్పండి. అన్నిటిలో ముఖ్యం గ్రామాలలో ఏదైతుందో గతంలో రైతాంగానికి ఉచిత విద్యుత్ ఉండే, వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అమలు చేసినాం. ఇప్పుడు ఏదైతున్నదో రైతాంగానికి ఉచిత విద్యుత్తుతో పాటుగా గృహ అవసరాలకు కూడా 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇస్తుంది. కొంచెం నాకు తెలిసి మేడారం తండ లోపల కరెంటు బిల్లు కట్టడం లేరా? నాకు తెలిసి మేడారం తండ లోపల కానీ, భీమిరెడ్డిగూడెంలో కానీ, దుబ్బగూడెంలో కానీ, తలుపులగూడెంలో కానీ మీరు కరెంటు బిల్లు కట్టడం అయితే లేదు. నాకు చెప్పండి. 100% ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పండి. సరే, మహిళలకైతే ఉచిత రవాణా సౌకర్యం వచ్చింది. వీళ్ళ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని ప్రోత్సహించడానికి ఏదైతుందో సన్న రకాలకు 500 రూపాయల క్వింటల్ ప్రోత్సాహిస్తున్నది. మనకి సంవత్సరం ఖరీఫ్లో ఏదైతే సన్న రకం ఎవరితో పండించిందో వాళ్ళ ప్రోత్సాహం విడుదల అవుతుంది అంటున్నాం. డబ్బు కూడా వచ్చింది, విడుదల అవుతుందని చెప్పంటున్నాం. ధాన్యం సేకరణ కూడా త్వర తీసుకొని చేస్తున్నాం. ఇలా సౌకర్యాల కల్పనలో ఎప్పటికీ మనం ముందు ఉంటున్నామని చెప్పంటున్నాం. సరే, గృహ నిర్మాణ కార్యక్రమంలో కూడా చేపట్టిన మనం ఏది ఉన్నా కానీ గ్రామాలకు సౌకర్యాలు కల్పింప చేయడమే ప్రధాన బాధ్యత అని చెప్పండి. సరే, ఇప్పుడు మన గ్రామాలకు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానంగా నిధులు ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఇలా గ్రామాలలో మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మనకు అన్నింటికి మూలం ఏదైతుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కనబడుతుంది. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఏదైతున్నదో వ్యవసాయ కూలీలకు పని కల్పించడంతో పాటుగా గ్రామం లోపల డ్రైనేజ్ నిర్మాణాలే కానీ, హరితహారమే కానీ, వైకుంఠ ధామాలే కానీ మనం ఏ నిర్మాణం చేపట్టాలని కానీ ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధాన కారణం. ఇప్పుడు లచ్చనాయక్ కొత్తపల్లి డాంబర్ రోడ్ మనం వేసినాం, భీమిరెడ్డిగూడెంకు డాంబర్ రోడ్ వేసినాం, మేడారం తండకు డాంబర్ రోడ్ వేసినాం.
నిజామాబాద్లోనే మేడారద్దండా పిఆర్లో ఉంటే ఆర్ఎండ్బికి మార్చండి మినిస్టర్ ఆర్ఎండ్బికి మార్చింది. ఆర్ఎన్బి మార్చి చేసిరని చెప్పంటున్నాను నేను. ఆర్ఎన్బి చేసినాం అంటే వాస్తవంగా ఏదైతుందో మనం చేయవలసిన బాధ్యత మనం ముందు చేసినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ నడవంతర పోళ్ళు వచ్చేయి నడవ మన కాళ్ళలో కట్టడం పెట్టినట్టు ఇక మేము ఏదో చేస్తామని చెప్పి పెద్దరికలు దుబాలు చూస్తారని చెప్పంటాం. అది మీరు జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ కండువా అనేది ఏదైతే ఉందో ఇది మనది. 10 ఏళ్ళు మనం జెండా పట్టుకుని పోరాటం చేసినాం. మనం 10 ఏళ్ళు జెండా పట్టుకుని పోరాటం చేసామని చెప్పి అంటున్నా. ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ మీద హక్కు ఉంటుంది అని చెప్పంటే మనకి హక్కు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎవరికి హక్కు ఉంటుంది? మనకు హక్కు ఉంటుంది అని కనీసం కాంగ్రెస్ అని చెప్పి చెప్పుకునేటువంటి ఒక ధైర్యం లేనోడు మనకు వచ్చేది అవుతుందో కళ కట్టబెడతాంటే ఆడ అక్కడనేమో ఏదైతుందో నాది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్ది. వాడు కాంగ్రెస్ అని చెప్పుకుని ఉన్న ఒకరు వీకుద్ది. ఆడబోయేదన్నా కాంగ్రెస్ కాదు అని చెప్పినామో అక్కడ అఫిడవిట్ ఇచ్చేది అక్కడ చెప్పుకోండు. మన ఈడికి వచ్చేది అవుతుందో ఈడ మన దొబ్బాలే కదా, ఇలా దొబ్బడానికి కొరకు ఏది అవుతున్నదో మళ్ళీ నాది కాంగ్రెస్ అంట. మంచిదేనానే? వాడని ఒక మాట మీద ఉండాలి సత్యవంతుల లెక్క. వాడని ఒక మాట మీద ఉండాలి సత్యవంతుల మీద లెక్క అని చెప్పంటాను నేను. కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి. నేను చెప్పాను నేను భవిష్యత్తు లోపల రేచపల్లి గ్రామానికి కానీ గ్రామానికి అనుబంధమైన తండలు కానీ ఎవరైనా కానీ కాక ఏ సమస్య ఉన్నా కానీ నేను అత్యంత ప్రాధాన్యత నేను పనిచేస్తా అని చెప్పంటున్నా. నేను దుబ్బగూడెం కానీ వస్తా, తలపలగూడెం కానీ వస్తా, భీమిరెడ్డిగూడెంకి వస్తా, లచ్చనాయక్ తండాస్ ఇవన్నీ చిన్న చిన్న పల్లెలు తండాలు కాబట్టి ఏదైతుందో మా రేచపల్లి వీళ్ళు కొద్దిగా నా మీద అటు ఇటు ఉన్నా కానీ ముందున్న తండాల సంగతి అయినాక మీ సంగతి చెప్తున్నా. మున్న సంగతి చెప్తున్నా. ఏం చెప్తాను ముందు తండాలకు సౌకర్యాలు చేసిన తర్వాత గూడాలు చేసినాక ఏదైతే ఉందో అప్పుడు పెద్దూరు సంగతి చూస్తాం. పెద్దూరులో కూడా ఆంజనేయ గుడి కట్టినాం. అలాగే తక్కువ చేయలేదు. మచ్చిలు చేసినాం, గుడికి వేసినాం, అన్నీ చేసినాం. అన్ని ఉన్న సౌకర్యాలు అక్కడ ఏది ఉన్నా కానీ వాళ్ళ మరి సరళ చొరవ తీసుకొని అందరిని ఐక్యం తీసుకొచ్చి అలా వీళ్ళకు తలుపులో కూడా పొలకి ఏదైతుందో వాళ్ళకి ఏం లేకుండా మెంబర్ల చేయింపు వాళ్ళని కూడా కలుపుకపోను. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కొద్ది మంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళని కూడా పట్టించుకుంటారు, దుబ్బ కూడా పట్టించుకుంటారు, తలుపులో కూడా పట్టించుకుంటారు. అందరు అన్నదమ్ములు లేక మంచిగా కలిసి ఉండాలని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతుందో ఈ జవహర్ రోజ్గార్ యోజనను